కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు విస్తృతం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 361 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను అధికారులు సీజ్ చేశారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, పల్నాడు 36, ప్రకాశం జిల్లాలో 34 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి 25, చిత్తూరు 8, కర్నూలు 14, ఎన్టీఆర్ 42, అన్నమయ్య జిల్లాల్లో 21 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు రెండో రోజు కూడా కొరడా ఝుళిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 40 బస్సులను సీజ్ చేశారు. 63 బస్సుల్లో సీటింగ్ మార్పులు జరిగినట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయని బస్సులకు భారీగా జరిమానా విధించారు. 83 బస్సులపై కేసులు నమోదు చేశారు. అత్యవసర ద్వారాలు లేని 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. రక్షణ వ్యవస్థ లేని 14 బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా గూడ్స్, పార్సళ్లను తీసుకెళ్లే 11 బస్సులపై జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, ఎన్టీఆర్ జిల్లాలో 42, పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 25, అన్నమయ్య జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 8 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి.